ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయటం ఏమీ లేదు. పారిజాతాపహరణంలో కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని, ఇది ఆ పద్యం కమ్మగా అసాదే రాగంలో పట్టుపట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ ఎడ్వర్డ్స్ వైఫ్. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. ఏమండి ఏమండి, పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను.